పరిష్కారం పూర్తిగా కాకపోయినా కనీసం ఉద్యోగాలు లభిస్తున్నాయి కొత్తగా అనేటువంటి దాఖలాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అవుతున్నటువంటి ఉద్యోగులు చెల్లిస్తున్నటువంటి వేతనాలు కానీ, లేదా వివిధ వృత్తి కోర్సుల నుంచి పాస్ అయినటువంటి విద్యార్థులకు చెల్లిస్తున్నటువంటి వేతనాలు కానీ, ప్రైవేట్ రంగంలో కూడా అవి చాలా తక్కువగా ఉన్నాయి. వెనకటి వేతనాలు ఈరోజు లభించడం లేదు. ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ లేదు. పైగా ఇటీవల ప్రభుత్వం సవరించినటువంటి కనీస వేతనాలు మార్కెట్లో ఉన్నటువంటి వేతనాల కంటే తక్కువగా ఉన్నాయని ట్రేడ్ యూనియన్స్ విమర్శిస్తున్నాయి. నిజానికి ఒక మనిషి అవసరాలని, కుటుంబ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ వేతనాలు నిర్ణయించినట్టుగా మనకు అనిపించదు. చాలా తక్కువ స్థాయిలో వేతనాలు నిర్ణయించారు. ఈ వేతనాలన్నా అమలు జరుగుతాయా లేదా అంటే అది నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేసి అమలు చేయాల్సినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ పూర్తి నిస్తేజంగా మారింది. అది ఏ చర్య తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేదు. పైగా కేంద్రం తెచ్చినటువంటి కోడ్స్ 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ కేంద్రం తెచ్చినటువంటి కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికుల హక్కుల్ని, ఇప్పటివరకు ఉన్నటువంటి సౌకర్యాల్ని తొలగించేవి. దాని మీద మేము ఆ కోర్సును ఇంప్లిమెంట్ చేయము, మేము డిఫరెంట్గా ఉంటాము అని చెప్పగలిగినటువంటి స్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన కేంద్రం ఏం చట్టాలు చేస్తుందో వాటిని అమలు చేస్తున్నట్టు కొన్ని రాష్ట్రాలు చెప్తున్నాయి కూడా, ఇటువంటి చట్టాలు మేము అమలు చేయమని. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి ఏమీ లేదు. అవి యథాతథంగా అట్లాగే అమలు అవుతాయి. రైతుల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న మన మంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చాలా వివరాలు చెప్పారు. ఇంత 55 లక్షల టన్నుల ధాన్యాన్ని మేము సేకరించాము, ఇటువంటి ఫిగర్స్ అన్నీ ఆయన ఇచ్చారు. అవన్నీ ఫిగర్స్ కరెక్ట్ కాదు అని చెప్పి కేంద్రంలోని బీజేపీ మంత్రులు చెప్తున్నారు, ఇతరులే కాదు, కేంద్ర మంత్రులే చెప్తున్నారు ఈ ఫిగర్స్ కరెక్ట్ కాదు. ఫిగర్స్ ఏమైనప్పటికీ కూడా ఒకటి వాస్తవంగా కనపడుతుంది ఏంటంటే పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనటం లేదు. ఇప్పటికీ ఆ ధాన్యం కొనకుండా అట్లే పడింది. దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. గోనె సబ్జులు లేవని, లారీలు లేవని. మరి ఇవన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉండింది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి తెలుసు ఎంత దిగుబడి ఉండబోతుందో అని, కానీ అది చేయలేదు. ప్రైవేట్ మిల్లర్లు ఈ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా తూకం తక్కువ వేయటం, తాళ్ళు ఉందనో లేకపోతే తేమ ఉందనో ఏదో విధంగా రైతుల్ని మోసం చేస్తూనే ఉన్నారు. రైతుల నుంచి ఎక్కువ తీసుకొని తక్కువ వరికి, తక్కువ వడ్లకు రేట్ పే చేస్తున్నారు. దీన్ని నివారించలేనటువంటి స్థితిలో మన ప్రభుత్వం ఉంది. రైతుకు ఉత్పత్తి బాగా పెరిగింది, దిగుబడి బాగా వచ్చిందనే సంతోషం ఉంది, కానీ ఆ మేరకు రైతుకు రావాల్సినటువంటి రాబడి మాత్రం లేదు. ఇకే ప్రభుత్వం చెప్తుంది, చాలా కాలం నుంచి చెప్తున్నారు, ఈ వరి ఉత్పత్తి తగ్గించి మిగతా పంటలు వేయమని చెప్పి. అది చెప్పడం మాత్రమే తప్ప ఆ పని చేయటం లేదు. ఈసారి కూడా వరి దిగుబడి బాగా ఉంది, ఉత్పత్తి బాగా జరిగింది. మరి మిగతా పంటలు మనకి ఏ పంటలు కొరత ఉన్నాయో, ఏ పంటల్ని మనం దిగుమతి చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి ప్లాను, వాటిని రైతులకు నచ్చజెప్పి ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది మనకు కనిపించదు. మనకి ఇప్పటికే ఆయిల్స్ దిగుమతి చేసుకుంటాం, పప్పులు దిగుమతి చేసుకుంటాం. మరి ఆయిల్ పామ్ విషయానికి వస్తే పామ్ చెట్లకు సంబంధించినటువంటిది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని సబ్సిడీలు ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి ఎక్కువ పామ్ సేద్యం చేయించారు. ఇప్పుడు ఆ పంట రాబోతుంది. కానీ ఈ గవర్నమెంట్ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు కనిపించదు. కేవలం రైతుకేవో ఆ రైతు భరోసా ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి ధోరణితోనే ఉంది. రైతు భరోసా అనేటువంటిది తప్పకుండా ఇవ్వాల్సిందే. అది కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వం కౌలు రైతులకు ఇవ్వలేదు. అసలు కౌలు రైతులు మేము గుర్తించము అని చెప్పి ఈ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ఆ స్పష్టత కూడా
లేదు లేదని నాకు అనిపిస్తుంది. సరే, ఏదైనా కౌలు రైతులకు ఇవ్వాల్సిందే రైతు భరోసా ఇస్తే ఒకటే సరిపోదు. రైతు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర రావాలి. సకాలంలో వాటికి మార్కెటింగ్ అనేటువంటిది కూడా జరగాలి. ఆ విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం ఆ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాం. ఈ మనకు క్రైమ్ కూడా మన స్టేట్లో పెరిగినట్లు మనకు కనపడుతుంది. క్రైమ్ పెరిగింది. అదేవిధంగా వివిధ కారణాలతో ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇది కూడా ఒక అలార్మింగ్. అంటే దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎందుకని ఇట్లా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, క్రైమ్ పెరుగుతుంది, దొంగతనాలు పెరుగుతున్నాయి, ఇటువంటివన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ప్రభుత్వం ఎందుకు కట్టడి చేయలేకపోతుంది అనేది కూడా చూడాలి. తర్వాత ఈ డ్రగ్స్ కూడా పిల్లలు చాలా చోట్ల నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్, ఈ డ్రగ్స్ను పిల్లలకు అలవాటు చేయడం, గంజాయి చాక్లెట్లు అలవాటు చేయడం, ఇటువంటివి కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ ఎక్సైజ్ శాఖ వీళ్ళంతా అదేంటి మన నార్కోటిక్స్ వాళ్ళు వీళ్ళంతా పట్టుకుంటున్నామని అప్పుడప్పుడు కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. కానీ ఇది ఈ అమ్మకాలు స్వేచ్ఛగానే జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద పూర్తిగా నార్కోటిక్స్ నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయడం అనేటువంటిది ఇంకా జరగలేదు. అది జరుగుతుందా లేదా, ఎప్పటికి జరుగుతుంది, ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది అనేటువంటి విషయం మీద ముఖ్యమంత్రి ఈ విషయాల మీద మాత్రం మాట్లాడడం. ఆయన ఎప్పుడు కొత్త ప్రకటనలు చేస్తుంటాడు, కానీ మరి ఈ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంది అనేటువంటిది చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు రైతుల కోసం ఈ వ్యవసాయ రంగానికి ఒక డిస్కౌంట్ పెడతామని చెప్తున్నాడు. ఇది మేము ఫ్రీ కరెంట్ ఇస్తాము, దాని నుంచి మేమేమి విత్డ్రా కాము అని చెప్తాడు. మరి అటువంటిప్పుడు ఇంకో డిస్కౌంట్ ఎందుకు ప్రత్యేకంగా ఇప్పుడు డిస్కౌంట్ పెట్టి తర్వాత మీటర్లు బిగిస్తామంటున్నారు. మీటర్లు బిగించడం దేనికోసం? మీరు రైతుల నుంచి ఈ రైతులకు ఇచ్చే పవర్కు డబ్బులు ఛార్జీలు వసూలు చేయమో, వాళ్ళ నుంచి కరెంట్ ఛార్జీలు తీసుకోమో, ఫ్రీగానే ఇస్తామనుకున్నప్పుడు మరి ఈ మీటర్లు పెట్టడం ఎందుకు అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. దాని మీద ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వివరణలు రైతుల్ని కానీ ఎవరిని సాటిస్ఫై చేయడం లేదు. ఒక విధమైనటువంటి భయం కూడా ఏర్పడింది. ఎన్నికల దృష్ట్యా అక్కడక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఈ ప్రభుత్వాలు వెనకంజ చేస్తున్నాయి తప్ప, ఒకవేళ ఎన్నికలు అనేది లేకపోతే మళ్ళీ ఆ ఉచిత విద్యుత్ పథకాన్ని పూర్తిగా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఎప్పుడు రైతుల నెత్తి మీద వేలాడుతున్నట్టుగానే మనకు కనపడుతుంది. ఈ ప్రభుత్వం ఉపసంహరించదు, ఉచిత విద్యుత్ కొనసాగిస్తుంది అనేటువంటి భరోసా ఈరోజు లేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. తర్వాత నేను కార్మికుల సిచ్యువేషన్ చెప్పాను, రైతులకు సంబంధించినటువంటిది ఉంది, విద్యార్థులకు సంబంధించినట్టు చూస్తున్నాం. ప్రైవేట్ రంగంలో ఎడ్యుకేషన్ ఇంకా బాగా విస్తరించిపోతుంది. చాలా భారీగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్లో కూడా లక్షలు, స్కూళ్ళల్లో కూడా లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వానికి ఎలాంటి అదుపు లేనటువంటి స్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చేరమంటుంది, గవర్నమెంట్ కాలేజెస్లో చేరమంటుంది. అదే ఎల్కేజీలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు. 1,50,000, 2 లక్షలు కూడా తీసుకునేటువంటి స్కూల్స్ ఉన్నాయి ఎల్కేజీలో కూడా. మరి దీని మీద ఏం కంట్రోల్ ఉండదా గవర్నమెంట్? ప్రభుత్వం చెప్తుంది మీరు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిట్ చేయండి వీళ్ళని. మరి ఎందుకు ప్రజలు రావట్లేదు? ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచన చేయాలి కదా, ఎందుకు రావట్లేదు? అక్కడ స్టాండర్డ్స్ లేవనే కదా, సౌకర్యాలు లేవనే కదా ప్రజలు రావట్లేదు. మీకు స్కూల్స్లో అదే పరిస్థితి, కాలేజీల్లో అదే పరిస్థితి, ఇంటర్మీడియట్లో అదే పరిస్థితి. ఎందుకని ఈ విద్యార్థులు లేకపోతే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తున్నారు అనేటువంటి సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి విషయం కదా. విద్యా కమిషన్ చైర్మన్ మురళి గారు ఏదో రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆయన నా టైం అయిపోయిందని ఆయన వెళ్ళిపోయారు. ఆ టైం ఎక్స్టెండ్ చేయలేదు ప్రభుత్వం. మరి
ఆయన రిపోర్ట్ సరే కానీ దాని మీద ఒక చర్చ పెట్టాలి కదా, హౌస్లో కూడా చర్చ పెట్టాలి దాని మీద. ఇది ఈ రిపోర్ట్ల విషయాలు మేము అమలు చేశామని చెప్పాలి, లేదా బహిరంగంగా చెప్పాలి. విలేకరుల సమావేశాల్లో ఆయన చేసినటువంటి సిఫార్సుల్ని ఎన్ని అమలు చేశారు, వాస్తవ పరిస్థితి ఏమిటనేటువంటిది చెప్పాలి. ఇప్పుడు టిమ్స్ కొత్తగా పెడుతున్నాము, సరే అది పోస్ట్పోన్ అవుతుంది, కానీ ఏదో కొత్తగా ప్రయత్నాలు చేస్తున్నాము అంటున్నారు, మంచిదే. కానీ ఆడ ఉండేటువంటి అడ్మిషన్స్ కానీ లేకపోతే ఆ బర్డెను ఎంత ఉంది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద బర్డెన్ సాధారణంగా లేదు కదా, అసామాన్యంగా మనకి బర్డెన్ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళాల్సినటువంటి స్థితి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళ ఛార్జెస్ మీద ఎవరికి నియంత్రణ లేవు, వాళ్ళు ఎంత కావాలంటే అంత ఛార్జ్ చేస్తున్నారు. పేషెంట్ యొక్క ఆర్థిక స్థితిని బట్టి, లేదా హాస్పిటల్లో చేరితే ప్రాణాలతో తిరిగి రావచ్చు, కానీ ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని తిరిగి రావాల్సినటువంటి స్థితి ఈరోజు ఉంది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో అదే ఉంది, ఈ గవర్నమెంట్లో కూడా అదే ఉంది. మరొక అంశం మనకు చాలా కనపడుతున్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పౌర సౌకర్యాలు అదే పరిస్థితుల్లో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సప్లై అదే పరిస్థితి, శానిటేషన్ సప్లై అదే పరిస్థితి, హైజీన్ అదే పరిస్థితి. రోడ్లు మరింత అధ్వానమే తప్ప రోడ్లు ఏం మెరుగుపడలేదు. ఫుట్పాత్లదే అదే పరిస్థితి. మరి ఏం చేసినట్టు? హైదరాబాద్ను కూడా మీరు హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, ఆ తర్వాత వచ్చేది హైదరాబాదు. ఇదంతా హైదరాబాదు కాదు, ఇదేదో ఇది వేరు, ఇది వేరే లోకం అనుకున్నట్టుగా ఉంది. ఎక్కడ ఒక రోడ్ బాగాలేదు, ఒక ఫుట్పాత్ బాగాలేదు, ఏది ఫుట్పాత్లు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఇవే చెప్తున్నాయి, ట్రాఫిక్ వయలేషన్స్, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. ఈ వయలేషన్ చేయొద్దండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కానీ జరుగుతున్నాయి కదా, వయలేషన్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దానికి ఒక నియంత్రణ అనేటువంటిది లేదు. మీరు పోలీసుల్ని రిక్రూట్ చేసుకున్నారు బాగానే, కానీ ట్రాఫిక్లో ఎక్కడున్నారు పోలీసులు, ఎక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? ఏదైనా లైన్ కానీ లైన్ ప్రకారం వెళ్ళటం కానీ ఇవన్నీ ఏమీ లేవు. తర్వాత ఈ ఫ్లైఓవర్స్ ఎన్ని రోజులు మొదలు పెడతారు, ఎప్పటికి పూర్తి చేస్తారు? అదైతే వరంగల్ ఫ్లైవే, అఫ్కోర్స్ అది నేషనల్ హైవే దాంట్లో ఉందని ఎన్ని ఏళ్ళు పడుతుంది? అది ఎంత అన్యాయం అది. ఇప్పుడు కొన్ని ఫ్లైవేస్ మన దగ్గర సిటీల్లో పూర్తి చేశారు, ఇంకా కొన్ని అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం సైదాబాద్ దగ్గర ఫ్లైఓవర్ అది నడుస్తూనే ఉంది, ఎంతకాలం నడుస్తుందో తెలియదు. ఇక్కడ కొంపల్లి సుచిత్ర దగ్గరికి వేయాల్సినటువంటి ఫ్లైఓవర్ అది మధ్యలోనే ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. మరి గవర్నమెంట్ వీటన్నింటినీ పరిశీలించదా? ఏం చేస్తుంది? ఊరికే మీరు ఆయన ప్రశ్న కలుస్తున్నాడు, బాగుంది, చాలా గొప్ప విషయం. మోడీ కంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి చాలా గొప్పవాడు. కేసీఆర్తో పోల్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా బెటర్గా ఉన్నాడు. కానీ వీటికి సమాధానాలు ఎక్కడ చెప్పాలి కదా, ఇవన్నీ సమీక్ష చేసి ముందు ఉంచాలి కదా. రాజశేఖర రెడ్డి లాగా నేను చేస్తాను, పార్టీకి టైం ఇస్తాను, అది ఇది అని ఈ మధ్య ప్రకటించాడు. రాజశేఖర రెడ్డి సమీక్షలు జరిపేవాడు రెగ్యులర్గా, డిపార్ట్మెంట్ సమీక్షలు. ఆ సమీక్షల నివేదిక అంతా ప్రజలకు వెల్లడించేవాళ్ళు. ప్రజలు ఇది జరిగిందా లేదా అని చూసుకునే అవకాశం ఉండేది. ఏది ఇప్పుడు డిపార్ట్మెంటల్ సమీక్షలు ఏవి జరగట్లేదు. అట్లా ఒకటే జరుగుతుంది, ఏంటంటే ఒక్కడు కాకుండా 10 మంది నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా, మంత్రులన్నీ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. అది మంచిదే, కానీ ఎక్కడ జరుగుతుంది సమీక్ష? ఆ సమీక్ష వివరాలు ఎక్కడ ఉన్నాయి? దాని మీద ప్రజలకు ప్రశ్నించేటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అవన్నీ కూడా లేనటువంటి స్థితి ఇప్పటికీ కొనసాగుతుంది. మరి ఇంకా 2.5 ఏళ్ళు లేదా రాబోయే 3 ఏళ్ళు ఇదే పద్ధతుల్లో కనుక ఉంటే మళ్ళీ ఒక మార్పు అనేటువంటిది తప్పదు అనేటువంటి స్థితి ఈరోజు మనకు కనపడుతుంది. ఉన్నాయో అవి పూర్తిగా నెరవేరలేదు. ఏ విషయంలో అంటే ఉద్యోగాల విషయంలో అది నెరవేరలేదు. ప్రజల యొక్క జనరల్ స్టాండర్డ్స్ పెరగాలి, అది జరగలేదు. కానివ్వండి, మిగతా ఏవైనా కానివ్వండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇతర ప్రొడక్షన్ రంగంలో జీతాలు పెరుగుతాయి అనుకుంటే అది జరగట్లేదు. పైగా ఉన్న జీతాల్ని
అంటే గతంలో ఇచ్చిన జీతాలు కూడా ఇప్పుడు ఇంజనీర్లకు ఇవ్వట్లేదు, టెక్నీషియన్లకు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. వాటిలో కోత అమలు జరుగుతుంది. మనం ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వచ్చిన వాళ్ళకు కూడా ప్రైవేట్ సెక్టర్లో ఇస్తున్నటువంటి జీతాలు కూడా చాలా నామమాత్రమైనటువంటి జీతాలే ఇస్తున్నారు. తర్వాత ఇచ్చే జీతం ఒకటి, చెల్లించే జీతం ఒకటి. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. అన్ని అవుట్సోర్సింగ్ల్లో ఇచ్చేది ఒకటి, చెల్లించేది ఒకటి జరుగుతుంది. 15 మందికి అవుట్సోర్సింగ్లో క్లెయిమ్ చేసి 10 మందిని పెట్టి ఆ 15 మంది పని చేయిస్తున్నారు. గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? ఏం చర్యలు తీసుకోవట్లేదు. పని భారం పెరిగింది. అదేవిధంగా ఈ కనీస వేతనాలు కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇటీవల, కానీ అవేమీ గొప్పగా ఏం లేవు. కొన్ని చోట్ల అయితే ఇప్పటికి అమల్లో ఉన్నటువంటి వాటివే ఉన్నాయి. నిజంగా ప్రజల అవసరాలు పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా అవి పెంచారా అంటే లేదు. ఈ విద్య, వైద్య సౌకర్యాలు అవసరం కదా, వాటికి అనుగుణంగా పెంచారంటే అదంతా ఏం లేదు. వైద్య రంగం ప్రభుత్వ రంగంలో విస్తరిస్తుంది అని ప్రచారం చేయడమే తప్ప ఎక్కడ ఉంది? మళ్ళీ అందరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంత ఫుల్గా ఎందుకు నడుస్తున్నాయి? ప్రభుత్వ హాస్పిటల్స్ బాగుంటే ఇంత ఫుల్గా నడవాల్సిన అక్కర్లేదు కదా. నిజానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రైవేట్ దానికే వెళ్దాము అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గవర్నమెంట్ మీద ఎందుకు ఆ నమ్మకం లేదు? సాధ్యం కదా. గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ నడపడం, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నడిపినట్టుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం సాధ్యం కాదా? మనకు రెసిడెన్షియల్ స్కూల్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడు జరిపినట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా నడిచాయి? అవి మంచి ఫలితాలు సాధించినాయి కదా. ఆ పద్ధతుల్లో గవర్నమెంట్ స్కూల్స్ నడపడానికి అవకాశం లేదా? అది ప్రభుత్వం వైపు నుంచి ఆ విధమైనటువంటి కృషే లేదు. సో ఇప్పుడు బీసీ కానీ లేదా ఎస్సీ ఎస్టీ ఈ స్కూల్స్లో కొత్తగా వచ్చింది లేదు. దాని స్టాండర్డ్స్ పెరిగాయి, మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాయి అనేటువంటి పరిస్థితి లేదు. అందుకనే కదా ప్రైవేట్ స్కూల్స్కు వెళ్ళాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది తల్లిదండ్రులకు. గచ్చిబౌలిలో పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణ సభ పెడుతున్నాడు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఒకసారి తెలంగాణ మంచిదే. ఆయన తెలంగాణలో ఆయన మనం తెలంగాణ వాడు కాదు కనుక ఆంధ్ర ప్రాంతం వాడు